హలో అండి, నేను మీ తమన్నా సింహాద్రి. చూసారా, ప్రేమ పావరాల సినిమాలో భాగ్యశ్రీ గుర్తుకొచ్చింది కదా, అందుకే ఈ వీడియో క్లిప్ తీశానండి. నాకైతే శ్రీముఖిని చూసి ప్రేమ పావరాల సినిమాలో భాగ్యశ్రీ గుర్తుకొచ్చారండి. ఒక్క రోజులో ఒక యాడ్ షూట్ కోసం శ్రీముఖి రకరకాల లుక్స్, రకరకాల కాస్ట్యూమ్స్, రకరకాల దానికి తగ్గట్టు మేకప్, దానికి తగ్గట్టు హెయిర్ స్టైల్, ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందండి. ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి కష్టం కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో డైలాగ్స్, స్క్రిప్టో ఏదో అంటారు కదా, అవన్నీ గుర్తుపెట్టుకుని వన్ టేక్లో చేసేస్తుందండి శ్రీముఖి. దట్ ఈజ్ శ్రీముఖి. శ్రీముఖికి ఉన్న క్రెడిట్ అంటే ఆ టాలెంట్ అలాంటిది. అసలు చూడండి ఎంత చక్కగా వాళ్ళు ఇచ్చిన దాన్ని ఒక్కసారి చూసుకుని చెప్పేస్తూ ఉంటుంది. షూటింగ్ మధ్యలో అనమాట, షూటింగ్ బ్రేక్ అయింది. ఒక్క రోజుల్లోనే షూట్ అండి. ఇన్ని లుక్లు, ఇన్ని షాట్లు, అన్నీ యాడ్ షూటింగ్ అనమాట. ఇది రకరకాల కాస్ట్యూమ్తో ఒక రోజులోనే షూటింగ్ చేసుకున్నారు. నాకు ఆ రోజు ఏ పని పాట లేక ఊరు నుంచి శ్రీముఖి దగ్గరికి వెళ్ళి, సరే నేను వస్తానని చెప్పేసి శ్రీముఖితో పాటు యాడ్ షూటింగ్ కోసం అని నేను కూడా వెళ్ళటం జరిగింది. అలా వాళ్ళు షూటింగ్ కోసం అన్నీ రెడీ చేసుకుంటుంటే మధ్యలో బ్రేక్లో శ్రీముఖి విశ్రాంతి తీసుకుంటుంటే, నాకెందుకు వచ్చిందిరా బాబో ఈ షూటింగ్లో అనుకుని నేను చాలా దూరంగా అక్కడ ఒక ఉయ్యాలుంటే ఆ ఉయ్యాలలో కూర్చొని చక్క ఫోన్ చూసుకుంటూ మధ్య మధ్యలో శ్రీముఖికి దూరం నుంచే హాయ్ హలో అనుకుంటూ శ్రీముఖితో మళ్ళీ అక్కడే లొకేషన్లో ఉండి అక్కడే ఫోన్లతో మాట్లాడుతూ అలా నేను గడిపేస్తూ, నాకైతే షూటింగ్కి నేను చేసిన షూటింగ్ల కంటే నేను ఆడుతూ పాడుతూ ఉంటా. కానీ ఎప్పుడన్నా ఇలా వెళ్ళినప్పుడు కాసేపు బాగానే ఉంటుంది, కానీ ఆ లైటింగ్స్కి వాటికి మాత్రం నేను బోర్ ఫీల్ అయిపోతుంటా. అది చూశారు కదా, ఇట్లా చాలా దూరంగా కూర్చుని నేను ఫోన్లో మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఈ రకంగా కూర్చున్నా. కానీ శ్రీముఖి మాత్రం అలిసిపోదండి. డే అంతా కష్టపడుతుంది, తిండి తినకుండా డైటింగ్ చేసుకుంటూ అలా కష్టపడుతూనే ఉంటుంది. వర్క్ హార్డ్ అనమాట. అందుకనే ఈరోజు ఈ స్థితికి ఇంత పొజిషన్కి చేరుకుంది అనిపిస్తుంది నాకు. అందుకే మేము ఎక్కడున్నా ఆమె ఎక్కడికో ఉందనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.